కాబట్టి మీకు ఎప్పుడు ఆకలి తీవ్రంగా వేస్తే అప్పుడు నాకు సూచన ఇవ్వండి, నేను పని చేస్తాను. కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడను. దానికి చాలా విస్తృతంగా మాట్లాడాల్సినటువంటి అంశం ఇది. కనీసం ఒక గంట మాట్లాడాల్సిన అంశం, కానీ అంతసేపు నేను మాట్లాడను. ఒక 20 నిమిషాల్లో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి రామకృష్ణ గారు, వచ్చి వెళ్ళినటువంటి బీసీ గారు, గండ లక్ష్మణరావు గారు, నడిమేల పాఠక్ గారు, అట్లాగే ఈ సదస్సు నిర్వహించినటువంటి కుర్ల చంద్రశేఖర్ గారు, వెంకటేశ్వర్ గారు, ఈ సభలో ఆశీలైనటువంటి మిత్రుడు సంగవనం దేవేందర్ గారు, జయకిషన్ గారు, సంగనమట్ల నరసయ్య గారు, సూర్యకుమార్ గారు, ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు. అందరికీ నమస్కారం. విద్యార్థులందరికీ కూడా నా ఆహ్వానం. మీరు తెలంగాణ ప్రాచీన సాహిత్యాన్ని గురించి బహుశా ఇంతకుముందు చదువుకొని ఉంటారు. అది ముంగిలి ద్వారా కానీ ఏ గ్రంథాల ద్వారా కానీ చదువుకొని ఉంటారు. అయితే ఆ అంశంలోకి వెళ్ళడానికి ముందు తెలంగాణ ప్రాచీన సాహిత్యం తెలుగుకి చేసినటువంటి దోహదం ఒక అంశం చెప్పి నేను టాపిక్లోకి వెళ్ళాను. ఏమిటంటే అది తమిళానికి ప్రాచీన హోదా ఇచ్చేది మీకు అందరికీ తెలుసు. తమిళానికి ప్రాచీన హోదా ఇచ్చిన తర్వాత అంటే అది 1500 ఏళ్ళ చరిత్ర దానికి ఉన్నది కాబట్టి దానికి ప్రాచీన హోదా ఇచ్చింది. తెలుగు కూడా ప్రాచీన హోదా ఇవ్వాలని తెలుగు సమాజం విజ్ఞప్తి చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అయితే తమిళనాడు వాళ్ళు దాని మీద కేసు వేసింది. ఏమని? తెలుగుకి ప్రాచీన హోదా ఇచ్చేటటువంటి అర్హత లేదు. ఎందుకంటే తెలుగులో లభిస్తున్నటువంటి మొట్టమొదటి గ్రంథం నన్నయ్య రాజ్యం వంటి మహాభారతం. అది 1150 అంటే 1100 శతాబ్దం. కాబట్టి 11వ శతాబ్ది నుంచి మాత్రమే తెలుగుకి సాహిత్యం ఉంది. కాబట్టి 1000 ఏళ్ల సాహిత్య చరిత్ర కూడా లేనటువంటి ఈ తెలుగుకి ప్రాచీన హోదా ఇవ్వడం అనేది సమంజసమైనటువంటిది కాదు అని కోర్టులో కేసు. అక్కడ తెలుగుకి ప్రాచీన హోదా రావడం ఆగిపోయింది. అప్పుడు ఏం చేసింది అంటే తెలంగాణ అక్కడ ఆడుతున్నది. తెలుగుకి ప్రాచీన హోదా రావడానికి తెలంగాణ ఆదుకున్నది. ఎట్లా ఆదుకుంది అంటే నన్నయ్య కంటే ముందు పంపకవి అంటే 1050 నన్నయ్య అయితే 940 పంపకవి. కాబట్టి పంపకవి దినవల్లభుడు, మల్లియలేచన రాసినటువంటి కవిజనాశ్రయం, ఈ రచనల్ని ముంగిల్ని రాసినటువంటి ముంగిల్ని ఆధారంగా చేసుకుని ఈ 1000 సంవత్సరాల నుంచి కాదు అంతకంటే ముందు నుంచి తెలుగుకి సాహిత్య వారసత్వం ఉన్నది అని ఆ 940 నాటి కుర్క్యాల శాసనం, అది కరీంనగర్ బిడ్డ, ఆ కుర్క్యాల శాసనం ఇవన్నింటినీ కూడా నేను ముంగిల్లో ప్రస్తావించాను. మొట్టమొదటిసారిగా తెలంగాణకు అంతవరదాకా ప్రాచీన సాహిత్య చరిత్ర లేదు. ఆంధ్ర సాహిత్య చరిత్రనే మన సాహిత్య చరిత్రగా చదువుకుంటున్నాం. ఆంధ్ర భాషా చరిత్రనే మన భాషా చరిత్రగా చదువుకుంటున్నాం. నలిమెల భాషలు తెలంగాణ భాషకు ఒక చరిత్ర రాయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మొట్టమొదటిసారిగా తెలంగాణకు సాహిత్య చరిత్ర రూపొందించినటువంటి ఆ ముంగిల్ని కోర్టులో ప్రజెంట్ చేసి ఆధారాలతో సహా నిరూపించిన తర్వాత తెలుగుకి ప్రాచీన హోదా లభించింది. అది తెలంగాణ చేసినటువంటి ఒక పెద్ద కాంట్రిబ్యూషన్. తెలుగుకి ప్రాచీన హోదా లభించింది కాబట్టే ఇప్పుడు ఈ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం అనే ఒక కేంద్రం వచ్చింది. ఈ కేంద్రం రావడం వల్ల వాళ్ళు ఆ సంపత్ కుమార్ గారి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి
సదస్సు నిర్వహిస్తున్నారు, ప్రాచీన సాహిత్యాన్ని వెలికి తీస్తున్నారు, ప్రాచీన కావ్యాల మీద వ్యాఖ్యానాలు రాయిస్తున్నారు. కాబట్టి అది తెలుగు సాహిత్యానికి తెలంగాణ చేసినటువంటి ఒక పెద్ద దోహదం. ఆ దోహదం తెలంగాణకు ఇచ్చినందుకు మనం అందరం కూడా గర్వపడాలి. కాబట్టి అటువంటి ఈ తెలంగాణ ప్రాచీన సాహిత్యం గురించి ఇంతకుముందు అనేక సదస్సుల్లో మనం మాట్లాడుకున్నాం. మనం మొత్తంగా ఎప్పుడెప్పుడు ఆ క్రీస్తు పూర్వంలో ఉన్నటువంటి నారాయణ అనే శబ్దం దగ్గర నుంచి ఆధునిక కాలం దాకా ఉన్నటువంటి అనేక మంది కవుల్ని, ఇంతకాలంగా విస్తృతంగా ఉన్నటువంటి కవుల్ని మనం ఇంతకు ముందు ఏకరువు పెట్టుకున్నాం. చాలా పుస్తకాల్లో అది ముంగిలి కావచ్చు, ఇంకా అనేక గ్రంథాలు కావచ్చు. ఆ గ్రంథాల్లో తెలంగాణలో మొట్టమొదటి కావ్యం ఏదొచ్చింది, మొదటి జంట కవులు ఎవరు, మొదటి కవయిత్రి ఎవరు, ఇలాంటి అనేకం విస్మృతి గురైనటువంటి వాటన్నిటి గురించి కూడా మనం ప్రపంచానికి చాటి. అయితే ఇప్పుడు అంటే ఇది చాటి 10 ఏళ్ళు అయిన తర్వాత, ఒక దశాబ్దం తర్వాత కూడా కేవలం మనం ఆ లిస్టుని ఏకరువు పెట్టుకుంటే సరిపోదు. మనం ఇంకా ఫర్దర్గా ఇంకా ముందుకు వెళ్ళి తెలంగాణ ప్రాచీన సాహిత్యాన్ని అవలోకించాలి. అందుకని అవలోకనం అనే పేరు పెట్టింది. చాలా మంచి పేరు. అంటే కేవలం విస్తృత దృక్కోణం నుంచి చూడడం అనేది ఇంతకాలం చేసాం, దశాబ్ద కాలంగా. కానీ ఇప్పుడు చేయాల్సింది తెలంగాణ ప్రాచీన సాహిత్యం యొక్క విశిష్టత ఏమిటి, దాని గొప్పతనం ఏమిటి, దాన్ని గురించి అవలోకించి అనేక విషయాల్ని బయట ప్రపంచానికి తెలియజేయాలి. అందుకోసం వీళ్ళు ఒక మంచి సెమినార్ అంశాన్ని వాళ్ళు ఎన్నుకున్నారు. ఎన్నుకొని వాళ్ళు మనకు నూతనంగా ఎట్లా మనం తెలంగాణ సాహిత్యాన్ని చూడాలి, ఎట్లా అవలోకించాలి. అవలోకించడం అంటే లోతైనటువంటి చూపు. ఆ లోతైనటువంటి చూపుతో తెలంగాణ సాహిత్యాన్ని విశ్లేషించడం, కవుల జీవితాల్ని చెప్పడం అది దూరకి అయిపోయింది. ఆ సాహిత్య ఆ కవుల యొక్క స్థానాన్ని, కావ్యాల యొక్క స్థానాన్ని నిర్ణయించడం, ఇవి ఎట్లాగూ ఈ సదస్సులు అనేక మంది పేపర్లు ప్రజెంట్ చేస్తున్నారు. ఒక్కొక్క కవిని తీసుకొని, ఒక్కొక్క అంశాన్ని తీసుకొని వాళ్ళు వాళ్ళ స్థానం ఏమిటి, వాళ్ళు చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ అనేది ఈ ఈ 60 మంది తమ పత్రాల్లో ప్రజెంట్ చేయబోతున్నారు. అయితే వాటితో పాటుగా ఈ తెలంగాణ సాహిత్యం యొక్క ప్రత్యేకత ఏమైనా ఉందా, తెలంగాణ ప్రాచీన సాహిత్యానికి తెలుగు సాహిత్యానికి భిన్నంగా తెలుగు సాహిత్యం లాగానే తెలంగాణ సాహిత్యం నడిచిందా, తెలంగాణ సాహిత్యానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గతిశీలత, ఒక పరిణామ సూత్రం, ఒక నియమబద్ధమైనటువంటి సూత్రం ఏదైనా ఉందా అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. అట్లా ఆలోచించినప్పుడు తెలంగాణ భౌగోళికత అనేది తెలంగాణ సాహిత్యం మొదట రావడానికి, విశిష్టంగా ఉండడానికి ఒకానొక కారణం ఏమిటి? ఆ భౌగోళికత తెలంగాణ దక్షిణ భారతదేశంలో ఒక కేంద్ర స్థానంలో ఉంది, పీఠభూమి మీద ఉన్నది. ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి అగస్త్యుడు కనుగొన్నటువంటి దారి తెలంగాణ మీదుగా ఉన్నది. కాబట్టి ఆ వింధ్య పర్వతాల్ని దాటుకొని తెలంగాణ మీదుగా దక్షిణాదికి వెళ్ళేటటువంటి దారి తెలంగాణ మీదుగా ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు బొంబాయిగా పిలుస్తున్నటువంటి బరిపుచ్చ అనే రేవు పట్టణం నుంచి తూర్పు సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మచిలీపట్నం, ఇప్పుడు మచిలీపట్నంగా పిలుస్తున్నటువంటి అక్కడికి వెళ్ళేటటువంటి దారి కూడా తెలంగాణ మీదుగా ఉంది. కాబట్టి ఈ కూడలి ప్రదేశంలో తెలంగాణ ఉండడం వల్ల తెలంగాణ యొక్క ఒక విశిష్టత మనకు ప్రత్యేకంగా కనబడుతుంది. అంటే మద్రాసు సముద్ర తీరంలో ఉన్నందువల్ల మద్రాసు యొక్క సాహిత్యం ప్రత్యేకత వేరే ఉంది. సముద్ర తీరంలో ఉన్నందువల్ల బొంబాయి అభివృద్ధి, బొంబాయి నాగరికత, బొంబాయి సంస్కృతి వేరుగా ఉన్నాయి. అదేవిధంగా కలకత్తా. కాబట్టి ఎప్పుడైతే ఈ సముద్ర తీరాలు ఉన్నాయో, ఎప్పుడైతే ఈ సముద్ర తీరాల ఉన్నందువల్ల విదేశస్తులు సముద్రం ద్వారా వచ్చిరు కాబట్టి వాళ్లకు పాశ్చాత్య నాగరికత, పాశ్చాత్య సంస్కృతి, పాశ్చాత్య సాహిత్యం, పాశ్చాత్య తాత్వికత వాళ్లకు ముందు వచ్చింది.
కాబట్టి ఆ భౌగోళికత అనేది కూడా ఆ సాహిత్యం ప్రత్యేకంగా రూపుదిద్దుకోవడానికి కారణమవుతుందనేది మనకు ఆ ఉదాహరణ తెలియజేస్తాయి. అందువల్ల ఈ తెలంగాణ ఒక పీఠభూమి మీద ఒక విశిష్టమైనటువంటి స్థలంలో ఉంది కాబట్టి రెండు కూడలి సంగమంగా ఉంది. అశోకుడు దండయాత్ర చేసినటువంటి ఉత్తరాంధ్ర మీదుగా కళింగ మీదుగా ఉన్నటువంటి దారి కూడా ఉన్నది. కానీ దానికంటే ప్రధానమైనటువంటి దారి ఈ వింధ్య పర్వతాల మీదుగా తెలంగాణ మీదుగా ఉన్నటువంటి దారి. కాబట్టి ఆ దారి వల్ల వచ్చినటువంటి తెలంగాణకు వచ్చినటువంటి జరిగినటువంటి మేలు ఏమిటి అంటే, ఒకటి నాగరికత, ఉత్తరాది నుంచి వచ్చేటువంటి నాగరికత ముందు తెలంగాణలోకి రావడం. రెండు, మనం ఏదైతే ద్రావిడ భాషలు అని చెప్తున్నామో ఆ ద్రావిడ భాషలు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగానే దక్షిణ ఆసియాకి ప్రవహించడం జరిగింది. కాబట్టి తెలుగు భాష తెలంగాణ పరిసర ప్రాంతాల్లో రూపొందింది. కాబట్టి ఇన్నాళ్ళుగా చెప్తున్నట్టుగా కోస్తా ప్రాంతంలో తెలుగు భాష రూపొంది వాళ్ళు నాగము అనే పదాన్ని ఆధారం చేసుకొని తెలుగు భాష కోస్తా ప్రాంతంలో అమరావతి, గుంటూరు ప్రాంతంలో రూపొంది మిగతా తెలుగు ప్రాంతాలకు విస్తరించిందనేది తప్పు అని ఈ భౌగోళిక అధ్యయనం మనకు రుజువు చేస్తుంది. చరిత్ర అయినా సంస్కృతి అయినా అక్కడి నుంచి ప్రవహించిందని చెప్పినటువంటి ఇంతకాలం చెప్పినటువంటి ఈ భౌగోళికత అనేది మనకు తప్పని నిరూపిస్తుంది. కాబట్టి శాతవాహనుల తొలి రాజ్యం గుంటూరు అని, ధాన్యకటకం అని, అమరావతి అని, శ్రీకాకుళం అని ఇన్నాళ్ళు చెప్తున్నారు. అది సరైనటువంటిది కాదు. తెలంగాణ కరీంనగర్ శాతవాహనుల యొక్క తొలి ప్రాంతం అని ఈ భౌగోళికత నిరూపించి. కాబట్టి ఈ భౌగోళిక పరిస్థితి వలన మొట్టమొదటిసారిగా పట్టణీకరణ తెలంగాణలో జరిగింది. ఆ పట్టణీకరణ జరిగినందువల్ల మొట్టమొదటిసారిగా తెలంగాణలో జనపదాలు. కాబట్టి మొట్టమొదటి జనపదం అశ్వక జనపదం. అప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి షోడశ జనపదాల్లో దక్షిణ భారతం నుంచి ఒకే ఒక జనపదం ఉన్నది, అదే అశ్వక జనపదం. దానికి ఈ భౌగోళికత కారణం. అదేవిధంగా ఆ జనపదాల వల్ల, ఆ పట్టణీకరణ వల్ల మన జయకిషన్ గారు చాలా ప్రమాణబద్ధంగా నిరూపించింది. ఏమిటి అంటే, ఇనుము యొక్క ఆవిష్కరణ తెలంగాణ ప్రాంతాల్లో మొట్టమొదటి జరిగింది. కాబట్టి తెలంగాణలో ఇనుము ఆవిష్కరణ వల్ల వ్యవసాయ అభివృద్ధి చెంది పట్టణీకరణ జరిగి, ఆ పట్టణీకరణ రాజ్యాధికారం రాజులు రావడానికి, రాజ్యాలు రావడానికి కారణమే. కాబట్టి శాతవాహనుల కంటే ముందు ఇక్కడ తెలంగాణలో రాజులు వచ్చేట్లు ఆ రాజులు వేసినటువంటి నాణాల మీద మొట్టమొదటిసారిగా తెలుగు పదం నారణ కనపడదు. కాబట్టి మొట్టమొదటి ఫలం అక్కడ కనిపించేటటువంటి అమరావతిలో కనిపించేటువంటి నాగము కాదు, తెలంగాణలో కనిపించేటువంటి నారణ. దీనికి ఈ భౌగోళికత కారణం. అదేవిధంగా ఇన్నాళ్ళు గాథా సప్తశతి అక్కడ పుట్టిందన్నారు. కానీ గాథా సప్తశతిలో ఉన్నటువంటి అంతర్గత సాక్ష్యాల ప్రకారం ఆ గాథా సప్తశతిలో రేవా నదిని ప్రస్తావించింది. రేవా నది అంటే నర్మదా నది, తపతీ నది. అదేవిధంగా వింధ్య ప్రస్తావన చాలా చోట్ల వస్తుంది. నర్మదా, తపతీ నదుల ప్రస్తావన చాలా వస్తుంది. గోదావరి నది ప్రస్తావన అంటే తెలంగాణలో ప్రవహించేటటువంటి గోదావరి. అంటే ఇన్నాళ్ళు గోదావరి అంటే అసలు తెలంగాణలో గోదావరి ప్రవహించదు, అది రాజమండ్రిలోనే గోదావరి ప్రవహిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. గోదావరి అంటే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు అనే ప్రచారం జరిగింది. అంటే గోదావరి తెలంగాణలో కూడా ఉంది అని ఆయన, తెలంగాణలోనే అది 60% తెలంగాణలో పారుతుంది, తర్వాతనే ఆ ప్రాంతానికి వెళుతుంది అనేది మొన్నమొన్నటిదాకా తెలంగాణ నుంచి వచ్చిన దాకా కూడా ఎవరికి గ్రహింపు కాలేదు. కాబట్టి ఆ గోదావరి ప్రస్తావన తగినపట్ల నరసయ్య గారు చాలా ఆధార సహితంగా నిరూపించి ఆ పెళ్లి జరిగినటువంటి ఆల్రెడీ పెళ్లి జరిగినటువంటి దాన్ని. కాబట్టి ఈ భౌగోళిక విశిష్టత కారణంగానే, ఈ భౌగోళికత స్థానం వల్లనే మనకు మొట్టమొదటి భాషా పదం వచ్చింది, తెలుగు భాష ఇక్కడి నుంచి ప్రస్తావించింది. అదేవిధంగా మొట్టమొదటి సాహిత్యం వచ్చింది. అదేవిధంగా తెలుగు సాహిత్యం కూడా మొట్టమొదట ఇక్కడి నుంచే ప్రారంభమైందని నేను చాలా సందర్భాల్లో మాట్లాడినారు, రుజువు చేస్తూ. కాబట్టి పంప
పంపకవి ఆయన రాసినటువంటి ఆది పురాణం, ఆయన కన్నడంలో కవిత్రయం, కవిత్రయంలో ఆది కవి. కాబట్టి పంపకవి ఈ తెలుగులో కావ్యం రాయడానికి, దినవల్లభుడు పద్యాలు రాయడానికి, ఆ కురికాల శాసనం రావడానికి, మళ్ళీ రేచిన కవిజనాశ్రయం రావడానికి, ఇక్కడ అంతకుముందే అంటే 940లో కవిజనాశ్రయం వచ్చింది అంటే అంతకుముందే ఇక్కడ చాలా కాలం నుంచి సాహిత్యం ఉందని అర్థం, కావ్యాలు ఉన్నాయని అర్థం. అంటే ఈ భౌగోళికత అనే కోణం నుంచి కూడా మనం తెలంగాణ ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి. ఈ భౌగోళిక కారణంగానే తెలంగాణ ఆంధ్రదేశంలో వచ్చినటువంటి రాజ్యాలన్నీ కూడా మొట్టమొదటి తెలంగాణలో స్థిరపడి, ఇక్కడ ప్రారంభమై, ఇక్కడ స్థిరపడి తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరించింది అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం ఈ భౌగోళిక దృష్టికోణం నుంచి చూడాలి. అది శాతవాహన రాజ్యం కానీ, అది ఇక్ష్వాకు రాజ్యం కానీ, విష్ణుకుండ రాజ్యం కానీ, కాకతీయ రాజ్యం కానీ, కుతుబ్షాహీలు కానీ, అసబ్జాహీలు కానీ మొట్టమొదట తెలంగాణలోనే తమ రాజ్యాన్ని స్థాపించుకొని తదనంతరం ఇతర ప్రాంతాలకు విస్తరించింది. అంటే ఈ భౌగోళికత అనేది ఇక్కడ రాజ్యాలు స్థిరంగా ఏర్పరచుకోవడానికి ఒక అనువైనటువంటి ప్రాంతంగా మనకు కనబడుతుంది. కాబట్టి మన తెలంగాణ ప్రాచీన సాహిత్యాన్ని ఈ భౌగోళిక దృక్కోణం నుంచి కూడా మనం చూడాలి. అదేవిధంగా ఇప్పుడు మనం కొత్తగా అవలోకించాల్సింది ఏమిటి అంటే, తెలంగాణ సాహిత్యాన్ని మనం తాత్విక దృక్కోణం నుంచి, మత దృక్కోణం నుంచి కూడా మనం చూడాలి. అంటే ఈ తాత్వికత, మతం అంటే ఇక చాలా పెద్ద విషయం, దాని జోలికి వెళ్ళకుండా సంక్షిప్తంగా చెప్తాను. ఇప్పుడు పంపకవి రాసినటువంటిది, నన్నయ్య రాసినటువంటి మహాభారతం వైదిక మతోద్ధరణ లక్ష్యంగా జరిగిందనేది మనకందరికీ తెలుసు. అంతకంటే ముందు వచ్చినటువంటి పంపకవి రాసినటువంటి పంపభారతం లేదా యుద్ధనాట్య విజయం, అది జైన పద్ధతి నుంచి వచ్చింది. కాబట్టి జైన మతంలో ఉన్నటువంటి సమానత్వ సిద్ధాంతాన్ని ఆ తర్వాత శైవ మతం స్వీకరించి దాని ఆ తర్వాత బసవేశ్వరుడు రావడానికి, పాలకుస్వామి రావడానికి, వీళ్ళందరూ రావడానికి కారణమే. కాబట్టి ఎప్పుడైతే వీరశైవం వచ్చిందో, ఆ వీరశైవం వచ్చిన తర్వాత జైన మందిరాలన్నింటినీ కూలదోసి జైన సాహిత్యాన్ని ధ్వంసం చేసి జైనులందరినీ కూడా వేలాది మందిని హత్యాకాండకు గురి చేసింది. కాబట్టి అట్లా ఈ పంపకవి రాసినటువంటి సాహిత్యం కూడా, తెలుగు సాహిత్యం కూడా మనకు అంతర్ధానమైందనే దృష్టికోణం నుంచి మనం ఇక్కడ చూడాలి. కాబట్టి ఆ మత తాత్విక దృక్కోణం నుంచి చూసినప్పుడు మనం ఈ సుమతి శతకం, బద్దెన రాసినటువంటి సుమతి శతకం బద్దెనది కాదు, సుమతి శతకం 14వ శతాబ్దిది అని ఇప్పటిదాకా చెప్తూ వచ్చేది. కానీ ఆ సుమతి శతకంలో జైన మతానికి సంబంధించినటువంటి ఛాయలు అనేక మార్గంలో కనపడతాయి. కాబట్టి ఈ జైన మత దృక్కోణం నుంచి చూసినప్పుడు ఆ సుమతి శతకం అనేది తెలంగాణ నుంచే రాయబడింది. అది జైన మత అంశాలు దాంట్లో ఉన్నాయి. దాన్ని బద్దెనే రాసిండు, అతను 10వ శతాబ్దానికి చెందినటువంటి వాడు అనేది మనం ఇక్కడ నిర్ధారణ. కాబట్టి మనం తెలంగాణ ప్రాచీన సాహిత్యాన్ని ఇప్పుడు చూడాల్సింది కేవలం లిస్టు వేయడం కాకుండా, లిస్టు తైపారు వేయడం కాకుండా, మనం భౌగోళిక దృక్కోణం నుంచి, మత దృక్కోణం నుంచి, తాత్విక దృక్కోణం నుంచి, రాజకీయ దృక్కోణం నుంచి మనం చూడాలి. తెలుగులో కానీ, కన్నడంలో కానీ, మలయాళంలో కానీ మనకు 7, 8, 9 శతాబ్దాలకు మాత్రమే ఎందుకు ఈ సాహిత్యాలు వచ్చినాయి? అంతకుముందు ఎందుకు రాలేదు? అంటే అప్పటి నుంచే రావడానికి గల కారణం ఏమిటి అంటే, 7వ శతాబ్దంలో పతనమైనటువంటి గుర్తుల తర్వాత ఉత్తరాది నుంచి దక్షిణాదికి దండయాత్రలు ఆగిపోయి, ఎప్పుడైనా కూడా స్థానికమైనటువంటి రాజులు మాత్రమే స్థానికతను పట్టించుకుంటారు, స్థానిక భాషను పట్టించుకుంటారు, స్థానిక సాహిత్యాన్ని పట్టించుకుంటారు. కాబట్టి మన తెలంగాణ స్థానిక అస్తిత్వాన్ని ఎవరు పట్టించుకుంటారంటే, ఇక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు పట్టించుకుంటారు తప్ప ఒక జాతీయ పార్టీలు ఒక స్థానిక అస్తిత్వాన్ని పట్టించుకోరు. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజ్యాలు
అది మగధ సామ్రాజ్యం కానీ, మౌర్య సామ్రాజ్యం కానీ, గుప్త సామ్రాజ్యం కానీ, వాళ్ళ దృష్టికోణం ఒక స్థానికమైనటువంటి దృక్కోణం కాదు. కాబట్టి ఈ స్థానికంగా పరిపాలించినటువంటి రాజులు మాత్రమే వీళ్ళు స్థానిక అంశాలను పట్టించుకున్నారు. కాబట్టి ఎప్పుడైతే దండయాత్రలు ఆగిపోయిన తర్వాత స్థానికంగా పరిపాలించేటటువంటి ఆ రాష్ట్రకూతులు కానీ, లేదా మన దగ్గర ఉన్నటువంటి వేములవాడ చాళుక్యులు కానీ, రాయలసీమలో రేనాటోళ్ళు కానీ, ఆ తర్వాత వచ్చేటువంటి తూర్పు చాళుక్యులు కానీ, వీళ్ళందరూ కూడా స్థానికమైనటువంటి భాషను, సాహిత్యాన్ని పట్టించుకున్నారు. కాబట్టి అప్పటిదాకా ఉన్నటువంటి సంస్కృతంలో ఉన్నటువంటి వాటిని తెలుగులోకి తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. కాబట్టి మనం ఈ రాజకీయ దృక్కోణం నుంచి కూడా తెలంగాణ సాహిత్యాన్ని పరిశీలించాలి. అట్లా పరిశీలించినప్పుడు గుప్త సామ్రాజ్య పతనం తర్వాతనే తెలంగాణలో సాహిత్యం ఎందుకు వచ్చిందనే అంశం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇట్లా మనం తెలంగాణ సాహిత్యాన్ని ఈ విభిన్న కోణాల నుంచి, అంటే భౌగోళిక, రాజకీయ, మత, తాత్విక, చారిత్రక కోణాల నుంచి చూసినప్పుడు మాత్రమే మన తెలంగాణ సాహిత్యం యొక్క ప్రత్యేకత, విశిష్టత మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ దృష్టితో అవలోకనం చేయాలనే ఒక అవకాశాన్ని మన బూర్ల చంద్రశేఖర్ గారు కల్పించారు. తెలుగు శాఖ కల్పించింది. ఈ కళాజాల ప్రిన్సిపల్ కల్వకుంట్ల రామకృష్ణ గారు కల్పించారు. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని, అంటే ఇంకా చాలా విస్తృతంగా మాట్లాడాల్సి ఉంది, కానీ సమయం మించిపోయింది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరు మరింతగా తెలంగాణ సాహిత్యాన్ని విభిన్న దృక్కోణాల నుంచి అవలోకించాల్సిందిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.